దేవుడు మనకు అనుగ్రహించినటువంటి సమయాన్ని బట్టి ప్రతి నెల 2వ శనివారం జరుగుతున్న ఈ బైబిల్ స్టడీ మొదటి కూడికలో మనం పాల్గొన్నప్పుడు దేవుడి సృష్టి యొక్క విధానం ఆయన ఎలా చేశాడో, ఏ విధంగా ఆయన నిర్మాణికుడయ్యాడో గడిచినటువంటి నెల బైబిల్ స్టడీలో మనం జ్ఞాపకం చేసుకుందాం. అయితే ప్రియులారా, కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు నేను మీకు ఈరోజు జ్ఞాపకం చేస్తాను. బైబిల్ అనే పదం ఎక్కడి నుండి వచ్చింది, ఎలా వచ్చింది? బైబిల్ అనేటువంటి పదం గ్రీకు భాషలో బీబ్లోస్ అనే పదము నుండి వచ్చింది. బీబ్లోస్ అనగా గ్రంథము అని అర్థం. దీనిని బిబ్లియా అని కూడా పిలుస్తారు. ఈ విధంగా ఈ బిబ్లోస్ లేదా బిబ్లి అనే పదముల నుండి హోలీ బైబిల్ అనగా ఇప్పుడు మన చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథము అనేటువంటి పేరు ఆ బైబిల్ అనే పదం రావడం జరిగింది. ఈ బైబిల్ను ఎవరు రాశారు, ఎప్పుడు రాశారు అని అంటే, పరిశుద్ధ గ్రంథమును దేవుడు ఏర్పరచుకున్నవారు, పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై ఈ పరిశుద్ధ గ్రంథములో ఉన్న 66 పుస్తకాలను లిఖితం చేశారు. అంతేకాని మనిషికి వచ్చిన ఊహను బట్టో తలంపును బట్టో పరిశుద్ధ గ్రంథమును రాయబడలేదు. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని ఇక్కడున్న మనందరం కూడా గ్రహించుకోవాలి. ఏలయనగా ప్రవచనం ఎప్పుడునూ మనుషు నుండి, ఆ మనుషుని యొక్క ఇచ్చన నుండి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలముగా పలికిరి. 2 పేతురు 1వ అధ్యాయము 20వ వచనం 21వ వచనం మనం చదువుకుంటే అక్కడ రాయబడి ఉంటుంది. అయితే బైబిల్లో 66 పుస్తకాలు 1600 సంవత్సరాల వ్యవధిలో సుమారు 40 మంది ద్వారా దైవావేశంతో రాయబడినటువంటి అద్భుతమైన గ్రంథము ఈ బైబిల్ యొక్క గ్రంథము. ఇలా రచించిన గ్రంథకర్తలలో కొంతమంది రాజులు, కీర్తనకారులు, తత్వజ్ఞానులు, ప్రవక్తలు, కాపరులు, జాలరులు అలాగ మొదలగు వారు ఉన్నారు. బైబిల్ ఏ భాషలో రాయబడింది అంటే, బైబిల్లో పాత నిబంధన ఎక్కువ శాతం హెబ్రూ భాషలో, మరికొన్ని పుస్తకాలు అరామిక్ భాషలో లిఖించబడినట్లుగా చరిత్ర తెలియచేస్తూ ఉంది. క్రీస్తు పూర్వము 100 సంవత్సరాల క్రితమే పాత నిబంధన గ్రీకులోని తర్జుమా చేయబడింది. అయితే బైబిల్ యొక్క ఉద్దేశం ఏమిటి? తాను సృష్టించిన మనిషిని తన చిత్తానుసారునిగా జీవింపచేయడానికి దేవుడు అనుగ్రహించిన గ్రంథమే ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్. బైబిల్ అందించే ప్రధాన సందేశం ఏంటంటే, యేసుక్రీస్తు ద్వారా మనిషికి రక్షణ. చెప్పండి, యేసుక్రీస్తు ద్వారా మనిషికి రక్షణ. బైబిల్లో ఉన్న నిబంధనలు ఏమి సూచిస్తున్నాయి అంటే, పాత నిబంధన పునాది అయినట్లయితే కొత్త నిబంధన ఆ పునాది మీద కట్టబడిన భవనం. పాత నిబంధన దేవుడు ధర్మశాస్త్రము ద్వారా చేసిన నిబంధన. క్రొత్త నిబంధన దేవుని కృపతో కూడిన నిబంధన. పాత నిబంధన ప్రారంభం అయితే కొత్త నిబంధన ముగింపు. పాత నిబంధన సినాయి కొండను సూచిస్తే క్రొత్త నిబంధన కల్వరి కొండను సూచిస్తూ ఉంది. జాగ్రత్తగా గమనించాలి. పాత నిబంధన ఇశ్రాయేలు రక్షకునిగా మోసేను కనపరుస్తుంటే, క్రొత్త నిబంధన క్రీస్తును లోక రక్షకునిగా కనపరుస్తుంది. పాత నిబంధన దేవునితో ప్రారంభం. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించిన. ఆది కాండము 1వ అధ్యాయము 1వ వచనము.
కొత్త నిబంధన క్రీస్తుతో ప్రారంభం. మత్తయి సువార్త 1:1 ప్రకారంగా అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. బైబిల్ గ్రంథమును ఎవరు ఎప్పుడు అధ్యాయాలుగా వచనములుగా విభజించిరి అనే మాటను మనం తెలుసుకుంటే, పరిశుద్ధ గ్రంథము ఒకప్పుడు పుస్తకములుగా, అధ్యాయాలుగా, వచనములుగా లేవు. కేవలము ప్రత్యేకమైన గ్రంథాలుగా విడివిడిగా ఉండేవి. ఉదాహరణకు యోబు గ్రంథముగా, ఎస్తేరు గ్రంథముగా ఇలాగ ఉండేవి. ఇలా విడివిడిగా ఉన్నటువంటి గ్రంథాలన్నిటినీ 66 పుస్తకాలుగా కూర్చి పరిశుద్ధ గ్రంథం బైబిల్గా చక్కగా అర్థవంతంగా వాటిని సమకూర్చారు. ఈ పరిశుద్ధ గ్రంథము 2 భాగములుగా పాత నిబంధన మరి కొత్త నిబంధనగా విభజించబడింది. జాన్ క్రిస్టోస్టమ్ అనేటువంటి గొప్ప దైవజనుడు క్రీస్తు శకం 347-407 కాలంలో పాత నిబంధన కొత్త నిబంధన అనే పదాలను ఉపయోగించి బైబిల్లోని ఇతరులకు బోధించటం తను మొదలుపెట్టాడు. ఆ కాలము నుండి మొట్టమొదటిసారిగా బైబిల్ పాత నిబంధనగా క్రొత్త నిబంధనగా పరిగణించబడింది. స్టీఫెన్ ల్యాంగ్టన్ అనే ఆర్చ్ బిషప్ గారు 1227 బైబిల్లో ఉన్న 66 పుస్తకాలను అధ్యాయాలుగా విభాగింపజేశారు. యూదుల బోధకుడైన నాతాను గారు 1448లో పాత నిబంధనను వచనములుగా విభజించారు. స్టిఫెనస్ అనే మరో భక్తుడు 1555లో కొత్త నిబంధన వచనములుగా విభజించారు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? మొత్తం పుస్తకాలు 66, మొత్తం అధ్యాయాలు 1189. మొదటి స్టడీలో కూడా మీకు జ్ఞాపకం చేశాను. మొత్తం వచనాలు 31,102. పాత నిబంధనలో 39 పుస్తకాలు ఉంటే కొత్త నిబంధనలో 27 పుస్తకాలు కలవు. పాత నిబంధనలో 929 అధ్యాయములు, 23,145 వచనములు కలవు. కొత్త నిబంధనలో 260 అధ్యాయములు, 7,957 వచనాలు కలవు. పాత నిబంధన యొక్క పుస్తకాలు 39, ధర్మశాస్త్ర గ్రంథాలు 5, చరిత్ర గ్రంథాలు 12, పద్య పుస్తకాలు 5, పెద్ద ప్రవక్తల గ్రంథాలు 5, చిన్న ప్రవక్తల గ్రంథాలు 12. ఇలాగ చూస్తే 39 సూచిస్తూ ఉంది. కొత్త నిబంధన పుస్తకము 27 పుస్తకాలు, సువార్తలు 4, చరిత్ర 1, పత్రికలు 21, ప్రవచనం 1, మొత్తం 27. కొత్త నిబంధన పుస్తకాలు క్రీస్తు శకం 50-100 సంవత్సరాల మధ్య 27 పుస్తకాలుగా అవి వ్రాయబడి ఉన్నాయి. పాత నిబంధనలో అతిపెద్ద పుస్తకం కీర్తనలు 150 అధ్యాయాలు. అతి చిన్న పుస్తకం ఓబద్య. అతిపెద్ద అధ్యాయము కీర్తన 119. అతి చిన్న అధ్యాయం కీర్తన గ్రంథం 117. బైబిల్ గ్రంథంలో మధ్య అధ్యాయం పాత నిబంధనలో యోబు గ్రంథం 29వ అధ్యాయం. నూతన నిబంధనలో అతిపెద్ద పుస్తకం లూకా సువార్త. అతి చిన్న పుస్తకం 2వ యోహాను పత్రిక. అంటే యోహాను రాసిన 2వ పత్రిక. మళ్ళీ 2వ యోహాను అంటే ఇంకో యోహాను అనుకుంటాం, కాదు. యోహాను రాసినటువంటి పత్రిక. అంటే బైబిల్లో యోహానులు ఉన్నారు, 2వ యోహాను అని కాకుండా యోహాను రాసిన 2వ పత్రిక. అతి పెద్ద అధ్యాయం లూకా సువార్త 1వ అధ్యాయం. అతి చిన్న అధ్యాయం ప్రకటన 15వ అధ్యాయం. మధ్య అధ్యాయం రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. ఇది నూతన నిబంధన, కొత్త నిబంధనలోది.
పరిశుద్ధ గ్రంథం అంతటి మధ్యలో ఉన్నటువంటి వచనం, మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు, రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. కీర్తనల గ్రంథము 118:8 వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారు, ఇలా చెప్పుకుంటూ వెళితే ఎన్నో విషయాలు, అంతు చిక్కని విషయాలు పరిశుద్ధ గ్రంథంలో పొందుపరచబడి ఉన్నాయి. అయితే ఈ యొక్క దినాన్న మన బైబిల్ స్టడీని పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఒక ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తిని మనం ఈరోజు జ్ఞాపకం చేసుకోబోతూ ఉన్నాం. ఆ ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి ఎవరు అంటే నోవాహు గారిని గురించిన విషయాలు ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోబోతూ ఉన్నాం. ఆదికాండ గ్రంథంలో కనిపించే ముఖ్యమైన వ్యక్తులు ఎవరంటే నోవాహు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు, ఇంకా కొంతమంది యెహోషువ, మోషే, ఇలాంటి వ్యక్తులు ఇంకా చాలామంది ఉన్నారు. కాలేబు ఉన్నారు. వారిలో ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి ఎవరంటే నోవాహు గారిని ఈరోజు మనము జ్ఞాపకం చేసుకోకపోతూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నోవాహు జీవితం ద్వారా నేర్చుకోవలసినటువంటి విషయాలు ఏమిటి అనేవి ఈరోజు మనము జ్ఞాపకం చేసుకుందాం. ఈ నోవాహు గారు ఆదికాండ గ్రంథంలో మనకు ఆయన పరిచయం కనబడుతుంది. తర్వాత ఈయన గురించి అపోస్తలుడైన పౌలు గారు, అలాగే ఈయన గురించినటువంటి విషయాలు కొత్త నిబంధన గ్రంథంలో అక్కడక్కడ కనబడుతూ ఉంటాయి. నోవాహు గారిని గురించిన కొన్ని విషయాలు మనము జ్ఞాపకం చేసుకునే ముందు, నోవాహు అనేటువంటి పేరుకు అర్థం ఏంటంటే నెమ్మది. చెప్పండి, నోవాహు అనే పేరుకి అర్థము నెమ్మది. అతను పేరుకు తగినటువంటి రీతిగా నెమ్మదస్తుడై, ఇంకా చెప్పాలంటే నెమ్మదిగా, అనగా సహనము, ఓర్పు కలిగి, అది కష్టమైన ఓర్చుకొని నెమ్మదిగా పనిని కొనసాగించే వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రియులరా, నోవాహు గారితో దేవుడు మాట్లాడినప్పుడు, నోవాహు గారితో దేవుడు సంభాషణ చేసినప్పుడు, నోవాహు గారితో దేవుడు ముఖాముఖిగా చక్కగా మాట్లాడి నోవాహు గారికి ఒక భారమైన పని పెట్టినప్పుడు దాన్ని వెనుతీసుకోకుండా, వెనుకబడకుండా లోబడి దేవుడిచ్చిన పనిని సంపూర్తిగా చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియులారా, మీరు గమనించినట్లయితే ఆదికాండ గ్రంథంలో 6వ అధ్యాయంలో ఈ నోవాహు గారిని గురించినటువంటి విషయాలు చక్కగా పొందుపరచబడి ఉన్నాయి. బైబిల్ గ్రంథాన్ని తెరిచి 6వ అధ్యాయం 1వ వచనంలో, నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనసుకు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకుని, అప్పుడు యెహోవా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయములో నరమాత్రులై ఉన్నారు, అయినను వారి దినములు 120 ఏండ్లగునని. దేవుడు సృష్టించినటువంటి ఈ సృష్టిలో మనిషి చాలా ప్రాధాన్యమైనటువంటి వ్యక్తి. ఎందుకంటే సృష్టి అంతా నోటి మాటతో చేస్తే, నోటి మాటతో కలుగు చేస్తే, ఈ భూమి మీద ఉన్నటువంటి నరుడు, ఈ మనిషి దేవుని చేత చేయబడినటువంటి వాడు. పాత నిబంధన గ్రంథంలో దేవుని చేత మనిషి చేయబడితే, కొత్త నిబంధనలో దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా కడగబడ్డాడు. ప్రియులారా, మీరు గమనించండి, సక్రమంగా నడవలసిన వారు అక్రమంగా నడుస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం.
నోవాహు దినాలలో ఈ ప్రజలందరూ ఏ విధంగా ఉన్నారు అనేది మనము పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే లూకాసు వార్త 17వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చదువుకుందాం. లూకాసు వార్త 17వ అధ్యాయము 27వ వచనాన్ని నేను చదువుతున్నాను, చూడండి. నోవాహు వాడలోనికి వెళ్ళిన దినము వరకు, అనగా నోవాహు గారు వాడను సిద్ధపాటు చేస్తున్నాడు ప్రభు చెప్పినట్టుగా. నోవాహు తన పనిని తను కొనసాగించుకుని వెళ్తున్నాడు, సువార్తను ప్రకటిస్తున్నాడు. కానీ ఎవరు వినట్లేదు. కానీ ఎవరికి వాళ్ళు సక్రమంగా విని నడవలసినటువంటి వారు, సక్రమంగా వెళ్ళవలసిన వారు అక్రమంగా నడుచుకుంటూ ఉన్నారు. నోవాహు వాడలోనికి వెళ్ళిన దినము వరకంట 27వ వచనం, జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికి ఇయ్యబడుచు ఉండిరి. అంతలో జలప్రళయం వచ్చి వారందరినీ ఏం చేసిందట? నాశనం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, మీరు గమనించాలి, ఎవరికి నచ్చినట్లు వాళ్ళు తినడమే, ఎవరికి నచ్చినట్లు వాళ్ళు త్రాగటమే, ఎవరికి నచ్చినట్లు వాళ్ళు పెళ్లి చేసుకోవడమే. ఇక వరుస అనేటువంటిది లేదు. ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు సక్రమంగా జీవించే జీవితాలు అక్రమముగా నడుస్తూ ఉన్నారు. బైబిల్లో ఒక మాట ఉంది, అక్రమము చేయువారులారా మీరు నా యొద్ద నుండి పొండి అన్నాడు. దేవుడు సృష్టించిన సృష్టిలో ప్రధానమైనటువంటి వ్యక్తులుగా మన ప్రభువారు తన అరచేతుల్లో పెట్టుకొని మనలను ఆయన బిడ్డలుగా మనలను చేసుకుంటే, ప్రియులరా, దేవుని యొక్క బిడ్డలైనటువంటి వారు, దేవుని చేత నిర్మింపబడిన వారు, దేవుడు తన రూపంలో చెక్కబడిన వారు, వారు సక్రంగా సరైన మార్గంలో నడవలసిన వారు ఏం చేస్తున్నారు చెప్పండి? అక్రమంగా నడుస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే మీరు గమనించినట్లయితే ప్రియులారా, దేవుడికి డిసిజన్ తీసుకున్నాడు. ఈ భూమి మీద ఇంకెవరిని వండకుండా తుడిచిపెట్టేద్దామని అనుకునేసరికట ఆ జనములందరి ఆ చుట్టూ ఈ తినుచు త్రాగుచు పెండ్లాడుచు సక్రమంగా నడిచేవారు మధ్యలో కాకుండా అక్రమంగా నడిచేటువంటి వారి మధ్యలో ఒకే ఒక్క కుటుంబం నీతివంతుడిగా కనపడిందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ప్రియులారు గమనించండి, జలప్రళయం తర్వాత నోవాహు కుటుంబమే మానవ మనుగడకు ఆధారమైంది. ఆనాడు నోవాహు నీతిగా యథార్థంగా జీవించి ఉండకపోతే కనుక ఈనాడు మానవ మనుగడ ఈ భూమి మీద ఉండేది కాదు. ఎందుకంటే నోవాహు గారు కుటుంబం ఆ రోజు నీతివంతుడిగా కనపడకపోతే నోవాహు గారిని కూడా దేవుడు తుడిచెద్దుడేమో. ఎందుకంటే సక్రమంగా ఉండవలసిన వారు ఎవరు కూడా లేరు, అక్రమంగానే నడిచారు. అందుకనే ఆ అపరిశుద్ధుల మధ్యన పరిశుద్ధుడిగా నీతిమంతుడిగా అతడు కనబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నోవాహు జీవితం ద్వారా నేర్చుకోవలసిన పాఠాలు 6 విషయాలు మనము జ్ఞాపకం చేసుకుందాం. దానికంటే ముందు ఒక మాట చదువుకుందాం. ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వచనాన్ని చదవండి. ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుంటే ఇలాగ రాయబడి ఉంది, విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక వాడను సిద్ధము చేశాను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడయ్యాడు అని అపోస్తుడైన పౌలు గారు రాసిన ఈ పత్రికల్లో ఒక పత్రికగా ఎంచబడిన ఎబ్రీయులకు రాసినటువంటి పత్రికలో మనం చూస్తూ ఉన్నాం. విశ్వాసమును బట్టి అంటే విశ్వాసవీరుడు, దేవుని యందలి విశ్వాసము గలవాడు. నోవాహు ఆది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరించబడ్డాడు. మన ప్రతి ఆదివారం కూడికలో, అదే జరిగే శనివారపు శుద్ధీకరణ కూడికలో, స్త్రీల కూడికలో,
కృతజ్ఞత కూడికలో, సభల్లో, ఉపవాస కూటాల్లో. ప్రియులారా, నోవాహు ఎలాగైతే హెచ్చరించబడ్డాడో మనం ఇప్పుడు ప్రతి కూటంలో కూడా దేవుని యొక్క వాక్యం ద్వారా మనం హెచ్చరించబడుతున్నాం సరి చేసుకోవడానికి, ఏ విధంగా నడవాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలో అని. అలాగే ఇతను కూడా హెచ్చరింపబడి ప్రియులారా మనం చూసినప్పుడు భయభక్తులు గలవాడు, ఎవరు యందు? దేవుని యందు భయభక్తులు గలవాడై తన ఇంటి వారి యొక్క రక్షణ కొరకు ఏం చేశాడంట? వాడను సిద్ధం చేసుకున్నాడంట. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడనేట్లుగా మనం చూస్తున్నాం. నోవాహు గారి యొక్క సంతానాన్ని కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. ఆదికాండ గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనములో రాయబడి ఉంటుంది. నోవాహు యొక్క సంతానము ముగ్గురు కుమారులు. ఆ ముగ్గురు కుమారులకి చక్కటి భార్యలు. నోవాహు గారి యొక్క భార్య. మొత్తం ఫ్యామిలీ ఎంత చెప్పండి? 8 ఫ్యామిలీ మాట. ఈ 8 ఫ్యామిలీ రక్షించబడడానికి దేవుడు నోవాహు గారికి ఆజ్ఞ ఇచ్చాడు. నీ ఇంటి రక్షణ కొరకు వాడను సిద్ధం చేసుకో అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. అయితే మీరు గమనించినట్లయితే ఈ నోవాహు గారి జీవితం ద్వారా నేర్చుకోవలసిన పాఠం ఏంటంటే, మొట్టమొదటిది మనం చూద్దాం. ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనం. నోవాహు నీతిపరుడు, తన తరములలో నిందారహితుడు అయ్యుండెను, దేవునితో నడచినటువంటి వాడు. గమనించాలి ప్రియులారా, ఈరోజు చక్కటి అవయవాలు, చక్కగా మనం నడవడానికి చక్కటి కాళ్ళు ప్రభు మనకు అనుగ్రహించాడు. మంచి జీవితాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు. సక్రమంగా ఉండవలసిన వారు అక్రమంగా ఉంటున్న దినాల్లో దేవునికి కోపం వచ్చింది. ఆ దినాల్లో నోవాహు గారు దేవునితో నడిచిన వాడిగా కనబడుతూ ఉన్నాడు. మన నడవడిక, మన సహవాసం ఎవరితో ఉండాలి అని అంటే లోకంతో కాదు, లోక సంబంధులతో కాదు, దేవునితో మనము సహవాసం కలిగి ఉండాలి. అనగా దేవునితో నడిచేటువంటి అనుభవం కావాలి. దేవుడు మనకి ఏదైతే బోధిస్తున్నాడో ఆ నడిచేటువంటి అనుభవంలోనికి మనము రావాలి ప్రియులారా. శితిసారపు మ్రాణుతో వాడను సిద్ధపరుచున్నప్పుడు దేవునితో నడిచేవాడు దేవుని మాటలే విన్నాడు కనుక దేవుడు చెప్పిన పని చేయడానికి అతడు ఇష్టపడ్డాడు. అది కష్టమైనా సరే ఇష్టపడ్డాడు. కష్టం వెనకాల గొప్ప మేలు పొందుకున్నాడు, అతను రక్షించబడ్డాడు అతను ప్రియులారా. రెండో మాట ఏంటంటే, దేవుడు చెప్పినటువంటి మాట వాడని చేయమనడం మాత్రమే కాదు, కానీ ఒక ఉగ్రత రాబోతుందని ఆ మాటను నమ్మాడు. చెప్పండి, ఏం నమ్మాడు? ఉగ్రత రాబోతుందని నమ్మాడు. ఒకటి, దేవునితో నడిచాడు. రెండవదేమో దేవుని ఉగ్రత రాబోతుందని అతను నమ్మినట్లుగా చూస్తున్న. ఆదికాండ గ్రంథము 6వ అధ్యాయము 13వ వచనం. దేవుడు నోవాహుతో సమస్త శరీరాల మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతం వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును. శతిసారకపు మ్రాణుతో నీ కొరకు వాడను చేసుకొనుము. అరలు పెట్టి ఆ వాడను చేసి లోపటను ఎలుపటను దానికి కీలు పూయవలను. నీవు దాన్ని చేయవలసిన విధం ఇది. ఆ వాడ 300 మూరల పొడుగును 50 మూరల ఎడల్పును 30 మూరల ఎత్తును గలదై ఉండవలెను. ఆ వాడకు కిటికీ చేసి పైనుండి మూరెడు కిందకి దాన్ని ముగించాలి. వాడ తలుపు దాన్ని ప్రక్కన ఉంచాలి. క్రింది అంతస్తు, 2వ అంతస్తు, 3 అంతస్తు గలదిగా దాన్ని చెయ్యాలి. ఇదిగో నేనే జీవవాయువు గల సమస్త శరీరం ఆకాశము కింద ఉండకుండా నాశనము చేటుకు భూమి మీదకి ఏం రప్పించబోతున్నాను? ఉగ్రత రప్పించబోతున్నాను. ఆ ఉగ్రతకి పేరేంటి చెప్పండి? జల ప్రవాహము. చెప్పండి, ఏంటది? లోకమందున్న సమస్తము చనిపోతాయండి. ఇంకా దేవుడు చెప్పినటువంటి మాట అది. ఆ మాటకు దేవుడు కంటే భయం వేసింది. అయ్యో, సమస్తము దేవుడు అన్నాడంటే అది కలుగ చేస్తాడు.
నిజమైన దేవుడు, రక్షకుడు, సృష్టికర్త, రోషము గల దేవుడని విశ్వసించి రెండోది ఏం చేశాడంటే దేవుని ఉగ్రత రాబోతుందని నమ్మాడు. ప్రియ దేవుని సంగమా, యేసు ప్రభువు కూడా రాబోతూ ఉన్నాడు. దేవుని ఉగ్రత రాబోతుందని ఎలా చెప్పాడో ఇప్పుడు యేసు ప్రభు వారు కూడా రాబోతూ ఉన్నారు. యేసు ప్రభు వారి కన్య మరియ గర్భముని భూమి మీదకి వచ్చినారు. ఆయన వచ్చి మన కొరకు గొర్రెవలే మౌని అయి వదకు సిద్ధమైన గొర్రెవలే మౌనంగా ఉన్నారు. కానీ ఇప్పుడు వచ్చేవారు ఎవరో తెలుసా? యోధా గోత్రపు సింహముగా దేవుడు రాబోతా ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఈ భూమి, ఈ సమస్తం పంచభూతములు లయమైపోతాయి. మన కొరకు సిద్ధపరిచినటువంటి రాజ్యానికి మనం వెళతాం. ఈరోజు జాగ్రత్త సుమా, మనుషులతో వేల కోళమాడినట్లుగాను ఏదో నవ్వులాట కింద కాదు. ఆ రోజుల్లో వాళ్ళు ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు భయం లేకుండా, భక్తి లేకుండా వారికి ఇష్టానుసారంగా నడిచారు. ఆ దినాల్లో నోవాహు నీతిమంతుడిగా కనబడ్డాడు. ఒకటి చెప్పండి, దేవునితో నడిచాడు. మనం ఎవరితో నడవాలి? దేవునితోనే నడవాలి. అనేక మందిని దేవుని దగ్గరకు నడిపించాలి. చెప్పండి, మనం దేవునితో నడవాలి, అనేక మందిని దేవుని దగ్గరకు మనము నడిపించేవారు ఉండాలి. ఓ మాట జ్ఞాపకం చేస్తాను. బైబిల్ గ్రంథంలో సుకారు అనే ఊరిలో యాకోబు బావి దగ్గర ప్రతిరోజు నీళ్లను చేదుకొనడానికి వస్తున్న ఒక స్త్రీ ఉంది. సమరయ స్త్రీ అని రాయబడి ఉంది. యేసు ప్రభువారు ఎండవేళ ఆ బావి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె అక్కడ నీళ్లు చేదుకుంటున్నప్పుడు ప్రభువారు అడిగారు దాహం ఇమ్మని. యేసు ప్రభువారు అడిగిన ఆయన మరలా అంటున్నారు, నీవిచ్చు నీళ్లు నేను తాగుతాను, కానీ అది దప్పిక మరలా తీర్చి మళ్ళీ దప్పిక అంటే దాహం వేస్తుంది మరలా. కానీ నేను ఇచ్చి నీళ్లు త్రాగితే మీరు ఎన్నడూ ఎప్పటికీ కూడా దప్పిక కొనరు అనే మాటను చూస్తూ ఉన్నాం. ప్రియులారా, మీరు గమనించినట్లయితే అలాంటి పరిస్థితులలో ప్రభు చెప్పిన ప్రతి మాట వింది, గుర్తించింది. తన గ్రామం అంతటిని యేసయ్య దగ్గరకు నడిపించింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. నోవాహు దినాల్లో ఎంతో సువార్త ప్రకటించాడు. నోవాహు దినాల్లో ఎంతో కష్టపడ్డాడు. ఒక ప్రక్కన వాడ చేయడం, మేకలు ఎత్తుకొట్టడం, పనివారికి ఆ దేవుడిచ్చిన ప్లాన్ అంతా చెప్పడం, కానీ ఎవ్వరూ వినలేదండి. కానీ సమరయ స్త్రీ చెప్పినప్పుడు మాత్రము గ్రామం అంతా కూడా నడిపించుకుని వచ్చారు. ఒక మాట చెప్పమంటారా? నీ మాట ఎవరు విన్నా వినకపోయినా నువ్వు చెప్పవలసిన బాధ్యత మనకుంది కనుక మనము నడిస్తే దేవుని మాటలు పట్టుకుని నడిస్తే అనేక మందిని దేవుని దగ్గరికి నడిపించవచ్చు. చెప్పండి, నోవాహు దేవునితో నడిచాడు. రెండో మాట, దేవుణ్ణి నమ్మాడు. అతను దేవుణ్ణి నమ్మాడు. ఏమనంటే దేవుని ఉగ్రత ఖచ్చితంగా రాబోతుందని దేవుని యొక్క మాటను తను నమ్మినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. మూడవదిగా ఏంటంటే అతడు నిర్మించాడు. దేవుడు నిర్మాణికుడైతే దేవుడు తన భక్తుడైనటువంటి నోవాహు చేత వాడను నిర్మించినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు చెప్పినట్లు తను పని చేశాడు. చెప్పండి, దేవుడు చెప్పినట్లు ఏం చేసినాడు? పని చేశాడు. దేవుడు నీతో పని చేసి చెప్పినప్పుడు చేయాలి. ఒక బాధ్యత ఉండాలి. బైబిల్ స్టడీ పెడుతున్నప్పుడు ఒక బాధ్యత ఉండాలి. స్త్రీల కూడిక అంటే ఒక బాధ్యత ఉండాలి. ఆదివారం ఆరాధన అంటే ఒక బాధ్యత. దేవుడు మనకు అప్పగించినటువంటిది ఒక సేవకుడికి మాత్రమే కాదు, సంఘమంతా ఒక బాధ్యత కలిగి ఉండాలి. సంఘమంతా ఒక బాధ్యత కలిగి తీసుకొని ఉండాలి. ఎందుకనంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పరలోకానికి దేవుడు నిర్మిస్తా. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇల్లు నిర్మించుకుని ఉండొచ్చేమో, కానీ అందరికీ రాజ్యం ఒకటి, దేవుని రాజ్యం. దేవుడి మాట వినకపోతే నరకం కూడా ఒకటే. అయితే మీరు గమనించండి ప్రియ దేవుని సంగమా, మూడవది దేవుడు చెప్పినట్లు నిర్మించాడు. దేవుడు చెప్పినట్లు నిర్మాణం చేసుకున్నాడు. ప్రియులారా, ఈరోజు మన కొరకు నిర్మించినటువంటి పరలోక పట్టణానికి వెళ్ళడానికి మనము దేవుని కొరకు ఒక నిర్మాణికులుగా మనం మారాలి. మరొక విషయం ఏంటంటే నాలుగవది,
దేవుని చెంతకు కుటుంబాన్ని నడిపించాడు. 7వ అధ్యాయం 7వ వచనం, ఆదికాండం 7వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు నోవాహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడండ్రును ఆ ప్రవాహ జలములను తప్పించుకొనుటకై ఓడలోనికి ప్రవేశించిరి. స్తోత్రం. మీరు గమనించండి, తన భార్యతో చెప్పే ఉంటాడు దేవుడు చెప్పిన విషయాలు, తన ముగ్గురు కుమారులకి ముగ్గురు కోడళ్ళకి చెప్పే ఉంటారు, కానీ విన్నారు. మీరు గమనించాలి, వినువారుగా మాత్రమే కాకుండా దాన్ని పాటించారు వాళ్ళు. నోవాహు తన కుటుంబాన్ని నడిపించుకున్నాడు. 1 దేవునితో నడిచాడు, 2 దేవుణ్ణి నమ్మాడు ఉగ్రత రాబోతుందని, 3 దేవుడు చెప్పినట్లుగా నిర్మాణం చేశాడు, 4వదిగా దేవుని చెంతకు కుటుంబాన్ని నడిపించాడు. ఎందుకని? ఉగ్రత నుండి తప్పించడానికి. ఆ మాట మరలా చదువుదామా? ఆదికాండం 7:7. అప్పుడు నోవాహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడండ్లను ఆ ప్రవాహ జలములను తప్పించుకొనుటకై ఆ ఓడలోనికి ప్రవేశించిరి అనే మాటను మనము చూస్తున్నాం. అసలు నోవాహు దేవుడి చెప్పిన పని ఓడ నిర్మాణం మాత్రమే కాదండి. జతపక్షులను, ఆడది మగది, ఏ భూమి మీద ఏ జాతి పక్షి అయితే ఉందో ప్రతి పురుగు, ప్రతి జాతి పక్షులు అన్నిటినీ కూడా ఏం చేయమన్నాడంట? సమకూర్చుకోమన్నాడంట. ఆదికాండ గ్రంథం 6వ అధ్యాయము 19వ వచనం చూడండి. మరియు నీతో కూడా వాటిని బ్రతికించి ఉంచుకొనుటకు సమస్త జీవులలో అనగా సమస్త శరీరాల యొక్క ప్రతి జాతిలో నీవి 2 చొప్పున నీవు ఓడలోనికి తేవలను. ఓడలో మగదయు ఆడయు ఉండవలను. నీవు వాటిని బ్రతికించి ఎంచుకొనుటకై వాటి జాతుల ప్రకారము, పక్షుల్లోను వాటి జాతుల ప్రకారము, జంతువుల్లోనూ వాటి జాతుల ప్రకారం, నేలను ప్రాకు వాటన్నిటిలో ప్రతి జాతిలో 2 చొప్పున నీ యొద్దకు అవి వచ్చును. మరియు తినుటకు నానా విధములైన ఆహారములను సమకూర్చుకొని, ఆహార పదార్థములు ఏం చేసుకోవాలి? సమకూర్చుకొని నీ దగ్గర ఉంచుకొనుము, అవి నీకును వాటికి ఆహారమగునని చెప్పాను. నోవాహు అట్లు చేసెను. దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తును చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి కుటుంబాన్ని నడిపించుకున్నాడు, తనకు కావలసిన సమస్తమును ఏర్పాటు చేసుకున్నాడు. 5వ మాట ఏంటంటే దేవుని ప్రజలకు వారధిగా నిలబడ్డాడు. ఆదికాండ గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం. దేవుడు చెప్పినదంతా అయిపోయింది. అర్థమవుతుందా? భూమి సమస్తం కూడా ఏమైపోయింది? ఏ భూమి మీద అయితే మనుషులు లేకుండా చేస్తానన్నాడో ఆ విధంగానే జరిగిన జలప్రళయంతో. 9వ వచనం. మరియు దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపండి. మీ భయమును మీ బెదురును అడవి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, నేల మీద ప్రాకు ప్రతి పురుగుకును, సముద్ర చేపలన్నిటికీ కలుగును. అవి మీ చేతి కప్పగింపబడి ఉన్నవి. చూడండి, దేవుని ప్రజలకు వారధిగా ఉన్నాడు. మొత్తం వినాశనం అయిపోయింది. ఇప్పుడు మరల నోవాహులో నుంచి దేవుడు తన ప్రజలను బయలుపరుచుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక దేవుని బిడ్డలారా, ఈ నోవాహులో నుంచి ఎన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నామంటే 5 విషయాలు. ఏంటి చెప్పండి? దేవునితో నడిచాడు, దేవుని ఉగ్రత రాబోతుందని నమ్మాడు, దేవుడు చెప్పినట్లు వాడను నిర్మించుకున్నాడు, దేవుని చెంతకు కుటుంబాన్ని నడిపించుకున్నాడు, కావలసిన పోషక పదార్థాలన్నీ కూడా దాచుకున్నాడు, అన్నీ కూడా సమకూర్చుకున్నాడు. దేవుని ప్రజలకు అతడు వారధిగా నిలబడ్డాడు. ప్రియులారా, మీరు గమనించండి, దేవుని చేత హెచ్చరించబడ్డాడు, దేవుని యందు భయము భక్తి కలిగిన వాడిగా ఉన్నాడు, దేవుని కొరకు ఒక సాధనంగా అతను నియమింపబడ్డాడు. ఈరోజు నోవాహు జీవితంలో మనం నేర్చుకునే 5 అనుభవాలు మనం కలిగి ఉంటే కనుక మనం కూడా ఒక సమరయ స్త్రీ వలె, ఒక నోవాహు వలె దేవునితో నడిచే బిడ్డలుగా, అనేక మంది నడిపించే బిడ్డలుగా ఉంటే మనలను ప్రయోజకులుగా దేవుడు చేస్తాడు. దేవుని సన్నిధి
రాబోయేటువంటి ఉగ్రతను తప్పించడానికి మందిరము, దేవుని మందిరము ఇది ఒక వాడగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం ఉంటుంది. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం, ఆయన మందిరం వలన తృప్తి కలుగుతుంది. చక్కగా ఆరాధించడానికి, చక్కగా భజించడానికి, గణపరచడానికి ప్రభు అనుగ్రహించినటువంటి ఈ చక్కటి ఈ అవకాశమును ప్రియులరా ప్రభు మనకిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ బైబిల్ స్టడీకి కూడి వచ్చిన మీ అందరికీ, మన మధ్యలో ఉండి మనకు చక్కటి బోధన అందిస్తున్న పరిశుద్ధాత్మ దేవునికి మనము కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.